హాయ్ హలో ఎట్లున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నా పేరు శ్రవణ్య. మీరు చూస్తున్నారు శ్రవణ్య బండి యూట్యూబ్ ఛానల్. మీరు ఒకవేళ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను. ఒక్కసారి ఆ వీడియోస్ అన్నీ చూసి లైక్ కొట్టేసేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము. లండన్కి షిఫ్ట్ అయిన తర్వాత ఇల్లంతా చిందరవందరగా ఉందండి. అస్సలు ఆర్గనైజ్ చేసి పెట్టుకోలేదు, ఎక్కడివి అక్కడే ఉన్నాయన్నమాట. వాష్రూమ్ అయితే చాలా ఘోరంగా తయారైంది, ఎక్కడివి అక్కడే ఉన్నాయన్నమాట థింగ్స్. ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలి. వాష్రూమ్ ఫస్ట్ క్లీన్ చేద్దాం అనుకున్నాను, అన్హైజీనిక్గా ఉంటుంది, పిల్లలు ఊరికే వాష్రూమ్లోకి వెళ్తూ ఉంటారు అని చెప్పి వాష్రూమే ఫస్ట్ ఆర్గనైజ్ చేసి పెట్టుకుందాం, క్లీన్గా పెట్టుకుందాం అని డిసైడ్ అయ్యాను అనమాట. దీనికంటే ముందే నేను ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను పిల్లలకి ఇంకా నాకు. సో వన్స్ నేను ఇదంతా క్లీన్ చేసిన తర్వాత టైర్డ్ అయిపోతాను కాబట్టి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి టైం దొరకకపోతుండొచ్చు. అందుకని ఫస్టే నేను ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. చిన్నోడు నన్ను చేయనీయడు పని, నాకు తెలుసు. అందుకోసం అని చెప్పి ఇద్దరు పిల్లలని ఫస్ట్ పడుకోబెట్టేశాను. పడుకోబెట్టేసిన తర్వాత ఐ స్టార్టెడ్ డూయింగ్ మై వర్క్ అనమాట. ఇండియా నుంచి తెచ్చుకున్న బకెట్ ఇంకా మగ్గ, ఇక్కడ పేపర్ సిస్టమ్ ఉంటుందండి వాష్రూమ్లో, మనకు అలవాట్లేదు కదా. అందుకోసం అని చెప్పి పిల్లలకు కూడా యూజ్ అవుతుంది, చిన్న చిన్న థింగ్స్ వాష్ కూడా చేసుకోవచ్చు అందులో అని చెప్పి ఒక మగ్ ఇంకా బకెట్ కూడా తెచ్చుకున్నాను ఇండియా నుంచే, అదే మగ్ బకెట్. సో ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకోవాలి. డైపర్స్, ఇక్కడ బిన్ కూడా లేదనమాట, డస్ట్ బిన్. ఆ బిన్లో డైపర్స్ వేసుకోవడానికి వాష్రూమ్లో మాకు ఒక బిన్ లేదనమాట, అది కూడా కొనాలి. సో వన్స్ కొంచెము సెట్ బ్యాక్ అయితే థింగ్స్ అనేవి తీసుకోవచ్చు. సో మాకు వాష్రూమ్లో పెద్దగా ఏమీ ఆర్గనైజర్ ఇవ్వలేదన్నమాట థింగ్స్ పెట్టుకోవడానికి. ఒక మిర్రర్ ఇచ్చారు, మిర్రర్ బ్యాకే మాకు ఆర్గనైజ్ చేసుకోవడానికి థింగ్స్ ఉన్నాయన్నమాట. మిగతాదంతా పెట్టుకోవడానికి ఏం లేదు. చూడొచ్చు మిర్రర్ వెనకాల 3 షెల్ఫ్స్ ఇచ్చారనమాట. సో ఫస్ట్ ఆ షెల్ఫ్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని అందులో థింగ్స్ సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే వాష్రూమ్లో మనకి ఏమైతే అవసరం ఉంటాయో, అంటే బాత్రూంలో మనకి ఏవైతే థింగ్స్ అవసరం ఉంటాయో అవే పెట్టుకుంటే సరిపోతుంది. అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ పెట్టుకొని మెస్ చేసుకోకుండా వాష్రూమ్లో మనకి ఏమేమి కావాలనో అవే పెట్టుకోవాలి. లైక్ నేను ఆయిల్ కూడా పెట్టుకుంటున్నాను. వై బికాస్ నేను బాత్రూంలోనే ఆయిల్ కూడా అప్లై చేసుకుంటాను మోస్ట్లీ. సో ఆయిల్, బాత్ సోప్, ఈవెన్ పర్ఫ్యూమ్స్ కూడా, కోంబ్, ఫేస్ వాష్ అలా అనమాట. నెయిల్ పాలిష్ కూడా నేను అక్కడే పెట్టుకున్నాను. వై బికాజ్ పిల్లలు ఇద్దరు తీసి ఎక్కడంటే అక్కడ పూసేస్తారని చెప్పి అక్కడ పెట్టుకున్నాను, వాళ్ళకి అండకుండా ఉంటాయని చెప్పి. వన్స్ మిర్రర్ లోపల అంతా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్న తర్వాత మిర్రర్ క్లీన్ చేసేసాను. మిర్రర్ వర్క్ కూడా అయిపోతే దెన్ ద రిమైనింగ్ స్టఫ్ అంతా అక్కడ మనకు ఒక షెల్ఫ్ లాగా ఇచ్చారు చూడండి, అది బేస్. ఆ బేస్ పైన సెట్ చేసి పెట్టుకోవడమే. నేను నాప్కిన్స్ ఉంటాయి చూడండి, వాష్ క్లాత్ నాప్కిన్స్, ఆ నాప్కిన్స్ తీసుకుంటున్నాను. చాలా ఈజీ, అండ్ వన్స్ మనం యూజ్ చేసిన తర్వాత పడేసేయడమే. చాలా ఉన్నాయండి థింగ్స్. మనము ఒకసారి ఇల్లు మూవ్ అయ్యామంటే ఎన్నో ఉంటాయన్నమాట. ఇల్లు అన్నప్పుడు చాలా ఉంటాయి మనకి కావాల్సినవి ఆర్గనైజ్ చేసుకోవడానికి, మనం యూజ్ చేసే వస్తువులు. ఇంకా ఒక డిఫరెంట్ కంట్రీకి వచ్చినప్పుడు అయితే మనకి ఏవి ఎక్కడ దొరుకుతాయన్న ఐడియా కూడా ఉండదు. లక్కీలీ మా హస్బెండ్కి తెలుసు ఏవి ఎక్కడ దొరుకుతాయని చెప్పి. సమ్హౌ కొన్ని థింగ్స్ అయితే వచ్చాక తెచ్చి పెట్టేశారనమాట మా ఆయన, ఈజీగా ఉంటుంది మాకని చెప్పి. ఇవి హోల్డర్స్ కూడా నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను, బ్రష్ హోల్డర్ అండ్ అవన్నీ ఆ 3 నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను. ఇవేమో కోమ్ పెట్టుకోవడానికి, చిన్న ఆర్గనైజ్డ్గా ఉంటే బాగుంటుందండి లైఫ్, హెక్టిక్గా అనిపించేది అనమాట. అన్నీ మనకు కావాల్సిన వస్తువులు అన్నీ ఒక జాగాలో ఉంటే మనకి ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. అండ్ ఈవెన్ లోషన్స్ కూడా నేను బాత్రూంలోనే పెడుతున్నాను. సో బాత్రూంలోనే లోషన్స్ అన్నీ అప్లై చేసుకుంటాం మేము జనరలీ, మై హస్బెండ్, నేను, ఈవెన్ పిల్లలకు కూడా మోస్ట్లీ బాత్రూంలోనే లోషన్ పెట్టేస్తాం మేము. సో ఇలా ఆర్గనైజ్ చేయడానికి చూస్తున్నాను.
ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా సెగ్రిగేట్ చేయడానికి చూస్తున్నాను. సిటాఫిల్ లోషన్, మేము సిటాఫిల్ లోషన్ యూస్ చేస్తాము. పాండ్స్ క్రీమ్ మా హస్బెండ్ యూకేకి వచ్చినప్పుడు తెచ్చుకున్నారు. మోస్ట్లీ 80% వరకు లోషన్ అంతా అయిపోయింది. అండ్ కోమ్స్, ఇయర్ బడ్స్, ఇవన్నీ బేసిక్ థింగ్స్ మనం యూజువల్లీ బాత్రూంలో పెట్టుకోవాల్సిన స్టఫే. అది పెద్ద ఏమీ లేదు అలా గ్రీక్ అండ్ లాటిన్. సో ఇదైతే ఫ్రెష్ది, ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఫస్ట్ ఏవైతే ఉన్నాయో యూస్ చేసినవి అవి అయిపోయిన తర్వాత ఫ్రెష్ తీస్తాను. సో దాన్ని సైడ్కి పెట్టేశాను. ఫేస్ దాన్ని ఏమంటారు గుర్తు రావట్లేదు, ఫేస్ మాస్క్, షీట్ మాస్క్, లిప్ బామ్ అలా. అది ఈ బ్రష్ అంట బ్యాటరీ బ్రష్ అంట, అదే పళ్ళని క్లీన్ చేసేస్తుందంట మా హస్బెండ్ది. చెప్తుండే, అవసరం లేవు కాబట్టి తీసేస్తున్నాను. సో ఇలా ఆర్గనైజ్ చేస్తాను ఆల్మోస్ట్. టంగ్ క్లీనర్ మా బాబుది, చిన్నోడిది టంగ్ క్లీనర్ హోల్డర్, ఆ హోల్డర్ కూడా క్లీన్ చేసి టంగ్ క్లీనర్స్ పెట్టేసి మా బాబుది, చిన్న బాబుది టంగ్ క్లీనర్ కూడా అందులోనే పెట్టేశాను. సో ఇప్పుడు కొంచెం ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది, ఖాళీగా కాకుండా నీట్గా కనిపిస్తుంది చూడ్డానికి. సో ఇది వచ్చేసి స్ప్రే బాటిల్ అనమాట. ఈ స్ప్రే బాటిల్లో మనం అన్నిటికీ యూజ్ చేయొచ్చు, ట్యాప్స్కి, టైల్స్కి, ఈవెన్ ఏంటిది మిర్రర్ డోర్స్కి అలా ఈజీగా క్లీన్ చేస్తుంది. గ్లాస్ డోర్స్కి కూడా యూజ్ చేయొచ్చు, ఇవి ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో ఫస్ట్ స్ప్రే చేసి కొంచెం సేపు వదిలిపెట్టేసామనుకోండి, దానికి ఉన్న మైలంతా పోయి నీట్ అవుతుంది అనమాట. సో ఒక 5-10 minutes అయిన తర్వాత ఐ స్టార్టెడ్ అగైన్. మళ్ళీ అదే వెట్ వైప్ ఏదైతే ఉంటుందో అది తీసేసుకున్నాను. ఈజీగా వెళ్ళిపోయింది అనమాట, క్లీన్ అయిపోయింది. ఎక్కువ మనకి బర్డన్ కాకుండా ఈజీగా ఉంటాయి ఇలాంటి స్ప్రే బాటిల్స్ యూజ్ చేస్తే. ఈవెన్ మనం ఇది నాబ్, అదే మనము వంట పొయ్యి ఉంటుంది కదా, దాని మీద కూడా పెట్టి దాని మీద కూడా స్ప్రే చేయొచ్చు. చాలా బాగా ఈజీగా వెళ్ళిపోతుంది. దాని మీద పడ్డ కర్రీస్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, ఏది పడ్డా క్లీన్ అయిపోతుంది అన్నమాట. సో ఇలా సింక్ మొత్తం క్లీన్ చేసేసాను. మనము ఇండియన్స్ కదండి, మనము వాటర్తో క్లీన్ చేస్తేనే మనకు క్లీన్ చేసిన ఫీలింగ్ వస్తుంది, లేకపోతే క్లీన్ చేసినట్టు అనిపించదు. ఎంత మంచిగా సోప్ పెట్టి, ఎంత మంచి వైప్ తోటి క్లీన్ చేసినా కానీ వాటర్ ఒక బకెట్ నీళ్ళు గుమ్మరిచ్చి క్లీన్ చేస్తేనే క్లీన్ చేసిన ఫీలింగ్ వస్తుంది. నాకు కూడా అలానే అనిపించింది అనమాట. ఆయన చూడండి, నేను వైప్తో క్లీన్ చేసినా కానీ ఒకసారి వాటర్తో క్లీన్ చేసేస్తున్నాను. అదొక సాటిస్ఫాక్షన్, ఇండియన్ సాటిస్ఫాక్షన్ ఇది. మనము వాష్రూమ్ని క్లీన్ చేసుకోవాలంటే కూడా రెగ్యులర్గా డీప్ క్లీన్ చేసే అవసరం లేదు. ఇలా వైప్స్ తీసుకొని క్లీన్ చేసుకున్నా కానీ క్లీన్ అయిపోతుంది అనమాట. ఈ బాత్రూమ్ మేము వచ్చినప్పటి నుంచి క్లీన్ చేయలేకుండే, అందుకోసం అని చెప్పి ఇలా డీప్ క్లీన్ చేయాల్సి వచ్చింది నాకు. ఇలా డీప్ క్లీన్ మనం ఒకసారి చేసుకున్నాం అనుకో, మంత్లీ వన్స్ చేసుకున్నాం అనుకోండి, సరిపోతుంది అనమాట. రెగ్యులర్గా మనకు చేసే అవసరం పడదు. చూడండి, మిర్రర్ ఫినిషింగ్ అంటే మిర్రర్ లుక్ వచ్చేసింది, కొత్త దానిలాగా కనిపిస్తుంది చూడడానికి. ఆ స్ప్రే బాటిల్ చాలా బాగా పనిచేసింది ఎఫెక్టివ్గా. అది క్లీన్ చేసిన తర్వాత నేను ఒక కాటన్ తో కూడా క్లీన్ చేశాను, క్లాత్తో కూడా క్లీన్ చేశాను అనమాట. దెన్ ఆఫ్టర్వర్డ్స్ మెయిన్ బాత్రూంలోకి వచ్చేసాము. మాకు ఈ బాత్రూమ్కి గ్లాస్ డోర్ వచ్చిందనమాట. టాయిలెట్ ఇంకా వాష్ బేస్ పక్కకి ఇలా మాకు గ్లాస్ డోర్ ఇచ్చారు స్నానం చేయడానికి. సో దాన్ని కూడా వైప్తో క్లీన్ చేసేసాను. లిటిల్ బిట్, ఎక్కువ కాదు, ఇది మన సొంతిల్లు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ. ఏ క్లీనింగ్ చేసినా కానీ ఇది మన సొంతిల్లు కాదు. అలా అని చెప్పి రెంటెడ్ హోమ్ అని చెప్పి మనము అన్హైజీనిక్గా నీట్గా పెట్టుకోకుండా ఇష్టం ఉన్నట్టు చేయకూడదు. రెంటెడ్ హోమ్ అయినా కానీ మనం ఉన్నంత వరకు మన ఇల్లే అనుకొని క్లీన్గా పెట్టుకోవాలి, మనము హెల్తీగా ఉండడానికి. సో ఇలా కొంచెంలో కొంచెము క్లీన్ చేసి పెట్టేసుకున్నాను.
ఈ సోప్ హోల్డర్ నేను ఇండియా నుంచే తెచ్చాననమాట. ఇది ఇండియాలో కూడా నేను లాంగ్ బ్యాక్ పర్చేస్ చేసి యూజ్ చేసిన సోప్ హోల్డరే. దాన్నే తీసుకొచ్చేసాను. దీని స్పెషాలిటీ ఏంటిదంటే మనము సోప్ వాటర్ అన్నీ దాంట్లో నుంచి సోప్ వాటర్ అన్నీ కింద ఇది ఉంది కదా, చిన్న టబ్లా కనిపిస్తుంది కదా, దాంట్లో పడిపోతాయి అన్నమాట. సోప్ నానదు వాటర్లో, అలా ఉంటుందని చెప్పి అది తీసుకొచ్చాను. బాత్రూంలో సైడ్కి హుక్ కూడా ఇచ్చారనమాట. దానికి ఆ బ్రషెస్ అవన్నీ పెట్టేశాను. మరి టాయిలెట్ క్లీన్ చేస్తుంది ఏం చూపించాలి అని చెప్పి రికార్డ్ చేయలేదండి. జస్ట్ పైన పైన క్లీనింగ్ చేసేసి లోపల క్లీనింగ్ చేసింది, క్లిప్ పెట్టలేదు. ఏముంటుంది టాయిలెట్ క్లీనింగ్, అందరికీ తెలిసిందే, రెగ్యులర్గా మనం చేసేదే వర్క్. ఏదైనా కానీ మనం ఇష్టంతో చేయాలండి, కష్టంతో చేయకూడదు. కొందరు టాయిలెట్స్ క్లీన్ చేయడానికి ఇష్టపడరు. నేను ఆ కేటగిరీలోకి రాను. నేను ఏదైనా కానీ నార్మల్గా తీసుకుంటానన్నమాట. ఏదైనా కానీ ఇష్టంతో చేసామనుకోండి, మనం కష్టంగా అనిపించదు. ఇష్టంతో చేయాలి అంతే. మనం కష్టంగా తీసుకున్నాం అనుకోండి, అది మనకు కష్టంగానే అనిపిస్తుంది. ఇష్టంతో చేసామనుకోండి, ఇష్టంగానే అనిపిస్తుంది. అలా అని చెప్పి టాయిలెట్స్ క్లీన్ చేయడం ఎవరికి ఇష్టం ఉంటుంది అని కాదు. మనం యూజ్ చేస్తాం కాబట్టి మనం క్లీన్ చేసుకోవాలి. మనము డర్టీగా ఫీల్ కావద్దు. అందరికీ టాయిలెట్స్ క్లీన్ చేయడం ఇష్టం ఉండకపోతుండొచ్చు. బట్ ఇట్స్ అ నార్మల్ థింగ్. మనము దాన్ని కూడా నార్మలైజ్ చేసుకోవాలి, హైజీనిక్గా పెట్టుకోవాలి. మనము పేరెంట్స్తో అలా చేయించుకోవద్దు ఇలాంటి వర్క్స్. మనమే చేయాలి ఇంకా వాళ్ళకి హెల్ప్. ఇలాంటివి వాళ్ళు కొంచెం ఏజ్డ్ అయిపోతారు కాబట్టి వాళ్ళతో ఇలాంటి వర్క్స్ చేయించుకోకూడదు. జస్ట్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్తున్నాను. ఒకవేళ మీరు చేయకపోతే మీరు చేయండి, మీ పేరెంట్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ దే విల్ అప్రిషియేట్ యూ. అండ్ మీరు ఇలాంటి వర్క్స్ కూడా చేయగలుగుతారు అని చెప్పి దే ఫీల్ హ్యాపీ ఆల్సో. అలా అన్నమాట. ఎక్కువ చెప్పేసానేమో, మీకు ఎంత అవసరమో అంతే తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. సో లాస్ట్ ఇప్పుడు బాత్రూమ్ టైల్స్ అన్నమాట. చూడండి ఎంత డస్ట్ ఉందో. ప్రీవియస్లీ యూజ్ చేసిన వాళ్ళు అసలు దీన్ని ఏమీ క్లీన్ చేయలేదనుకుంటా. చాలా డస్ట్ అనమాట, చాలా డస్ట్ వచ్చింది. అండ్ ఈ కార్పెట్స్ కింద ఇవి ఉన్నాయి చూడండి, ఇవి మాకు ఈ ఓనరే ప్రొవైడ్ చేశారు. దాన్ని ఏమంటారో నాకు గుర్తు రావట్లేదు. ఈ బకెట్ ఇంకా మగ్ అక్కడ కార్నర్కి పెట్టేశాను. ఎక్కువ మట్టుకి దాంట్లో వాటర్ నింపి చిన్నోడికి స్నానం చేయిస్తాను నేను. పెద్దోడికి అయితే ఈజీగా స్నానం చేయించడానికి వస్తుంది నాకు షవర్లో, బట్ చిన్నోడికి చేయించడానికి రాదు. అలా అన్నమాట. బాత్రూమ్ ఫ్రెషనర్ ఒకటి పెట్టేశాను. అండ్ లాండ్రీ బాస్కెట్స్ ఇవి చూస్తున్నారు బ్లాక్ అండ్ వైట్లో. ఇవి కూడా నేను ఇండియా నుంచే తెచ్చుకున్నాను. నాకు ఒక హాబీ అండి, అలవాటు. ఇది మంచిదో చెడ్డదో తెలీదు, బట్ నేను దీన్ని ఫాలో అవుతాను. వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నప్పుడు మా చిన్నోడి చెడ్డీ అండి, చిన్న బుజ్జిగా ఉంది. వాష్రూమ్లో బట్టలు వేస్తున్నప్పుడు యూజువల్లీ నేను సీదా చేసేస్తాను అనమాట. డ్రెస్సెస్ అన్నీ, ఏదైనా కానీ ప్యాంట్స్ డ్రెస్సెస్ ఏవైనా కానివ్వండి, నేను సీదా చేసేస్తాను. కొందరు ఉల్టా వేసేస్తారు, ఎవరిష్టం వాళ్ళది. బట్ నాకు సీదా చేసి వేయడమే ఇష్టము అలా. సో ఈ వర్క్ కూడా ఉండిపోయిందనమాట పెండింగ్. అది కూడా నేను పిల్లలది లాండ్రీ బాస్కెట్లో పిల్లల వేసాను, మా బాస్కెట్లో వేసాను అనమాట, సపరేట్. ఈవెన్ వాషింగ్ మిషన్లో కూడా పిల్లల క్లోత్స్ సపరేట్ వేస్తాను, మా క్లోత్స్ సపరేట్ వేస్తాను. ఇద్దరివి కంబైన్డ్ వేయను. సో వాళ్ళ లాండ్రీ బాస్కెట్లో వాళ్ళవి, మా బాస్కెట్లో మావి పెట్టేశాను. మా చిన్నోడు లేచిపోయిండు, అంత వర్క్ అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత లేచి వచ్చిండు. చూడండి నిద్రలో ఉన్నాడు. మా మమ్మీ ఏం చేస్తుంది, ఇదేంటిది ఇలా పెట్టుకుంది అని చూస్తున్నాడు. థ్యాంక్ యూ, నాకు ఇదంతా వర్క్ చేయించుకున్నందుకు అన్నట్టు నేను కిసెస్ ఇచ్చేసాను. అలా హాయ్ అంటాడు, డాడీ అంటాడు. అలా మైన్యూట్ థింగ్స్ ఇవన్నీ క్లీన్ చేసేసి పెట్టేసిన తర్వాత ఫైనల్ లుక్ చూపిస్తున్నాను. క్లిప్స్ ఇలా కనిపిస్తుంది అనమాట. బాత్రూమ్ క్లీన్ అండ్ టైడీగా. మీకు ఎలా అనిపించింది, నేను మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నానా లేదా అని చెప్పండి.
టాయిలెట్ బ్రష్ వచ్చేసి కింద పెట్టాలి, బట్ నేను కింద పెట్టట్లేదు. మావాడు చిన్నోడు ఊరికే దాన్ని తీస్తున్నాడు, అందుకోసమని చెప్పి పైన పెట్టాల్సి వస్తుంది టాయిలెట్ బ్రష్. అండ్ టాయిలెట్ పేపర్ కూడా మేము యూస్ చేయము, బట్ ఎవరైనా గెస్ట్ వస్తే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్పి టాయిలెట్ పేపర్ తీసుకొచ్చి పెట్టామన్నమాట. లోపల చూడండి ఆర్గనైజర్, నాకు కావాల్సిన వస్తువులను అలా పెట్టేసుకున్నాను. అదొక క్లిప్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడనేమో మెయిన్ థింగ్స్ రెగ్యులర్గా మేము యూజ్ చేసేటివి, సోప్ హోల్డర్ అవన్నీ, హ్యాండ్ వాషర్, ఫేస్ వాష్, హ్యాండ్ వాష్ లిక్విడ్, ఫేస్ వాష్ లిక్విడ్, బ్రష్, పేస్ట్ అవన్నీ అనమాట. లోషన్స్ మేము ఇవి రెగ్యులర్గా యూజ్ చేస్తాము స్నానం చేయగానే, అందుకోసమని చెప్పి అలా పెట్టుకున్నాను. బాత్రూంలో మాకు ఇది హీటర్ వస్తుందన్నమాట, ప్రతి దగ్గర ఉంటుంది హీటర్. ఈవెన్ బాత్రూంలో కూడా మనకు వేడిగా అనిపిస్తే యూజ్ చేసుకోవచ్చు. బాత్రూమ్ అంతా క్లీన్ చేసిన తర్వాత కంపల్సరీ స్నానం చేయాల్సిందే. సో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత వీఆర్ రెడీ అనమాట తినడానికి. చాలా 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 హంగ్రీగా ఉన్నాను. ఇంత పని చేసిన తర్వాత ఆకలి అయితే వేస్తుంది కదండి. నేను మంచి పని ఏం చేశానంటే ఫస్ట్ కుకింగ్ చేశాను కాబట్టి నాకు ఈజీ అయిపోయింది అనమాట. నాకు హెయిర్ ఫాల్ చూడండి చాలా అవుతుంది, ఐ డోంట్ నో వై. హెయిర్ ఫాల్ అయితే ఘోరంగా అవుతుందన్నమాట. సో చాలా హంగ్రీగా ఉండే. నేను ఎంత హంగ్రీగా ఉన్నా కానీ ఫస్ట్ పిల్లలకు తినిపించిన తర్వాతనే నేను తినాలి, అదే నాకు అలవాటు. ఫస్ట్ పిల్లలకు తినిపించిన తర్వాతనే నేను తినడానికి ఇష్టపడతాను అనమాట. నాకు ఒక సాటిస్ఫాక్షన్ దట్ వాళ్ళు తినేశారు. సో దాంట్లోనే నాకు హాఫ్ ఆఫ్ ద స్టమక్ నిండిపోతుంది వాళ్ళు తినేశారంటే. ఎవ్రీ మదర్ ఫీల్స్ సేమ్ అనుకుంటా. కొంచెం పర్ఫ్యూమ్ కూడా కొట్టుకుంటున్నాను, మనకి మంచి వైబ్ రావాలి అని, నాకు మంచి వైబ్ రావాలి అని, రిఫ్రెషింగ్గా అనిపించాలని చెప్పి. సో డన్, థమ్స్ అప్ టు మై బాత్రూమ్. ఫస్ట్ చిన్నోడు తినిపించేస్తా, దెన్ పెద్దోడికి తినిపిస్తాను. సో నేను బ్రోకలీ స్టీమ్ చేశాను అనమాట. సో బ్రోకలీ మనకి తినిపిస్తాను. కొంచెం గీ వేసి బ్రోకలీ వేసి స్మాషర్ తెచ్చుకున్నాను అనమాట ఇండియా నుంచే, దాంతో స్మాష్ చేసి తినిపిస్తాను. చిన్నోడు కారం ఇష్టంతో తింటున్నాడు అనమాట. సో మిరియాల చారు అది, దాంతో తినిపిస్తున్నాను. బ్రోకలీ, మిరియాల చారు, నెయ్యి 3 వేసాను. ఈ స్మాషర్ దీంతో మంచిగా స్మాష్ అయిపోతుంది అనమాట ఈజీగా. సో ఇలా స్మాష్ చేసేసుకొని తినిపించేయచ్చు పిల్లలకి, ఏదైనా కానీ తినిపించచ్చు. వాడు చిన్నోడు ఇష్టంతో కారం తింటున్నాడు, పెద్దోడు తిన్నాడు కారం సరిగ్గా, అందుకోసమని చెప్పి చిన్నోడికి ఫస్ట్ తినిపించేస్తున్నాను. వాడు హంగ్రీగా ఉండనైతే అస్సలు వినడనమాట ఎవ్వరికి. వాడు తినేసిండంటే అందరికీ రిలాక్సేషన్ ఇంట్లో కూడా. సో కలిపేసాను ఫుడ్. వన్స్ వాడికి తినిపించేసేయాలి. వాడు కారం అంటే ఇష్టంతో తింటాడు కాబట్టి మనకేం టెన్షన్ ఉండదు అనమాట. మనం ఏం కుక్ చేసుకున్నా మనం తినిపించేసేయచ్చు, తినేస్తాడు. ఇల్లు చూడండి ఎంత చిందరవందరగా ఉందో. మార్నింగే క్లీన్ చేశానండి ఇల్లంతా, మళ్ళీ అది అలానే తయారు చేసి పెట్టారు ఇద్దరు కలిసి. ఎంత సర్దినా కానీ లాభం లేదు, మళ్ళీ అవి ఏ పొజిషన్లోకి రావాలో ఆ పొజిషన్లోకి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. జస్ట్ మనము ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇలా కళ్ళు మూసి తెలిసే లోపల మళ్ళీ అవి అలా చిందరవందరగా పడిపోయి ఉంటాయి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది క్లీన్ చేసి ఏం లాభం, మళ్ళీ వీళ్ళు ఇలానే వేస్తారు కదా అనిపిస్తుంది. బట్ అలా ఉంచొద్దు కదా, క్లీన్గా ఉంచాలి అని చెప్పి నేను తీస్తూనే ఉంటాను, వాళ్ళు పడేస్తూనే ఉంటారు. వాళ్ళకి నేర్పించాలి వన్స్ ఆడుకున్న తర్వాత ఒక బాస్కెట్లో వేసి పెట్టుకోవాలని. ఈవెన్ బాస్కెట్ కూడా పర్చేస్ చేశాను నేను, బట్ ఆ బాస్కెట్లో వీళ్ళు వేయట్లేదు. నేర్పించాలి, పెద్దోడికి అట్లీస్ట్ నేర్పిస్తే బాగుంటుంది. చూడండి పెద్దోడు టేస్ట్ మంచిగా అనిపించినట్టుంది, నాకు కూడా పెట్టు అని తింటున్నాడు. ఇద్దరికి తినిపించేసిన తర్వాత నేను కూడా తింటున్నాను. నేను నిల్చొనే తింటున్నాను, కూర్చొని తినట్లేదు. ఎందుకంటే నేను కూర్చొని తిన్నాను అనుకోండి నా ప్లేట్ లాగేసుకుంటాడు చిన్నోడు, తిననియ్యాడు నన్ను. అందుకోసమని చెప్పి నిలబడే తింటాను, మోస్ట్లీ కూర్చొని తినను. నేను నిలబడి తింటుంటే కూడా వాడు చేయాల్సిన పనులన్నీ వాడు చేస్తూనే ఉంటాడు అనమాట. చిన్నోడు వాషింగ్ మిషన్ డోర్ ఓపెన్ చేసిండు, దాని లోపలికి పోతున్నాడు చూడండి. లేకపోతే
డస్ట్‌బిన్స్ ఉంటాయన్నమాట. ఆ డస్ట్‌బిన్ డోర్ ఓపెన్ చేసి డస్ట్‌బిన్‌లో చేయి పెడతాడు. లేకపోతే గ్రిల్ మెషిన్ ఓపెన్ చేస్తాడు డోర్. వాడికి ఏది దొరికితే అది ఓపెన్ చేసి తాగిస్తూ ఉంటాడు. ఫుడ్ కూడా సరిగ్గా తిననీయడనమాట. కూర్చుంటేనేమో నా ప్లేట్ గుంజేస్తాడు, లేకపోతే ప్లేట్‌లో ఉన్న ఫుడ్‌ని తీసేస్తుంటాడు. అలా చేస్తుంటాడు. అందుకోసమని చెప్పి నిల్చొనే తినాల్సొస్తది నాకు ఎక్కువ మట్టుకి. మా హస్బెండ్ ఉంటే మాత్రం కూర్చొని తింటాను. నేను తినేంత వరకు తను పట్టుకుంటారనమాట. సో, కొన్ని యుటెన్సిల్స్ పడ్డాయి. అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని కొంచెం సేపు రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి ఈ యుటెన్సిల్స్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. వన్స్ క్లీన్ చేసేసానంటే సింక్ కూడా నీట్‌గా ఉంటుంది. హ్యాజల్ ఫ్రీ అనమాట. ఇది కొంచెం కొన్ని పనులుంటాయి. క్విక్‌గా చేసేసుకున్నాం అనుకోండి మనకి చేసిన ఫీలింగ్ కూడా రాదు. కొంచెము రెస్ట్ అన్నా తీసుకోవచ్చు. ఇలానే పెట్టేసి మనము పడుకున్నాం అనుకోండి, ఈ వర్క్స్ చేసుకోవాలి అన్నట్టు మనకి మైండ్‌లో అలానే ఉంటుంది. సో, ఇవన్నీ క్లీన్ చేసుకుంటే మనకి ఈజీగా అనిపిస్తుంది రెస్ట్ తీసుకోవడానికి కూడా. సో, ఫాస్ట్‌గా అన్ని యుటెన్సిల్స్ క్లీన్ చేసేసుకున్నాననమాట. ఈ యుటెన్సిల్సే కాదు, నాకు ఇంకా పెద్ద వర్క్ ఉంటుంది డైలీ. అదేంటిదంటే బాటిల్స్. చిన్నోడివి పాల బాటిల్స్, ఇంకా వాటర్ బాటిల్ కూడా నాకు క్లీన్ చేయాల్సొస్తుంది. డైలీ 2 టైమ్స్ వాడు మిల్క్ తాగుతాడనమాట, ఫార్ములా మిల్క్. సో, 2 బాటిల్స్ 2 టైమ్స్‌కి సరిపోతాయి వానికి. అండ్ 1 వాటర్ బాటిల్ కూడా ఉంటుంది వానిది సపరేట్‌గా. అవి కూడా డైలీ క్లీన్ చేయాల్సొస్తుందనమాట నాకు. పెద్దోడికి కూడా నేను ఇలా సఫర్ అయ్యాను చాలా. ఫార్ములా మిల్క్ తాగిపించే వాళ్ళందరికీ ఇదొక అన్నెసెసరీ వర్క్ అనిపిస్తుంది. అదే డైరెక్ట్ మిల్క్ ఇచ్చేసామనుకోండి, మన పాలే ఇచ్చామనుకోండి, మనకు ఆ వర్క్ అన్నది ఉండదు. ఒక్కొక్క బేబీ ఒక్కొక్కలాగా ఉంటారు. సో, వాళ్ళకి తగ్గట్టు మనము చేసుకుంటామన్నమాట పనులు. సో, అన్నీ యుటెన్సిల్స్ క్లీన్ అయిపోతున్నాయి. నాకు ఇంట్లో అన్నిటికంటే ఇష్టమైన వర్క్ ఏంటిది అంటే యుటెన్సిల్స్ వాష్ చేయడము. ఎందుకో ఏమో తెలీదు కానీ ఒక కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ అనిపిస్తుంది నాకు యుటెన్సిల్స్ క్లీన్ చేస్తుంటే. మీకు ఇష్టమైన వర్క్ ఏంటిది? మీరేం క్లీన్ చేస్తారో నాకు కమెంట్స్‌లో పెట్టండి. ఇలా అనమాట అన్నీ క్లీన్ అయిపోతున్నాయి ఫాస్ట్‌గా. ఈవెన్ ఎగ్స్ కూడా నేను స్టీమ్ చేశాను బ్రోకలీతో పాటు. పెద్దోడికి తినిపించాను. డైలీ ఒక ఎగ్ ఇస్తాను వానికి, ఎగ్ అండ్ మిల్క్. సో, ఎగ్ అండ్ మిల్క్ వాడు ఈవినింగ్ అన్నా లేకపోతే మార్నింగ్ అన్నా తింటాడు మోస్ట్లీ. ఇది స్టీమర్ అనమాట. ఇందులో ఎగ్స్ స్టీమ్ చేసుకోవచ్చు, వెజిటేబుల్స్ స్టీమ్ చేసుకోవచ్చు, మోమోస్ చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు. చాలా ఉన్నాయండి చేసుకునే ఐటమ్స్. ఈవెన్ డోక్లా కూడా చేసుకోవచ్చు ఈ స్టీమర్లో. మల్టీ యూస్ఫుల్ అని చెప్పి తీసుకున్నాను. నా చిన్నోడివి పాల బాటిల్స్ ఇవన్నీ కడిగేసుకున్నానంటే నా క్లీనింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. కుక్ టాప్ కూడా క్లీన్ చేసేసుకున్నాను అనుకోండి. హ్యాజల్ ఫ్రీ అంటే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి ఫ్రీగా కూర్చోవచ్చు. కొంచెం టైమ్స్ పిల్లలతో కూడా స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఇవన్నీ వర్క్స్ చేసేసుకుంటున్నాను. గుడ్ థింగ్ ఏంటిదంటే మార్నింగే వంట చేసేసుకున్నారనుకోండి, మీకు పెద్దగా పనేమి ఉండదన్నమాట చేసుకోవడానికి. చిన్న వర్క్స్ చేసుకోవచ్చు. కొన్ని ఆర్గనైజ్ చేసుకుంటున్నాను మెల్లమెల్లగా. లైక్ ఇప్పుడు నేను బాత్రూమ్ ఎలా ఆర్గనైజ్ చేశానో అలా అన్నీ చేసుకోవాలి మెల్లమెల్లగా. టైం పడుతుంది. ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్. బట్ అట్లీస్ట్ మాకు సెట్ కావడానికి ఇంకా 1 month టైం పడుతుందేమో. ఇన్ ద మీన్ వైల్ కొన్ని థింగ్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. మనం అడ్జస్ట్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంట్రీకి, వెదర్కి. సో, ఇలా అనమాట. బాటిల్స్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్ అసలు భయపడ్డారనమాట, మేము ఉంటామో ఉండమో ఈ చలికి అని చెప్పి. బట్ పిల్లలు కూడా బాగానే ఉంటున్నారు. స్టార్టింగ్ వచ్చినప్పుడు మాకు కోల్డ్, నాకు రాలేదు కానీ చిన్న బాబుకి చాలా కోల్డ్ వచ్చింది. చాలా సఫర్ అయ్యాం దానివల్ల కూడా. మనకి కోల్డ్ ఇంకా లూజ్ మోషన్స్ కూడా అయ్యాయి అనమాట. మనకి టీత్ వస్తున్నాయి. సో, అలా సఫర్ అయ్యాం కానీ చలి వల్ల నాకు పెద్దోడికి మాత్రం ఏం ఎఫెక్ట్ చూపించలేదంతా. ఫాస్ట్గా చేసేస్తాను నేను వర్క్స్. మెల్లమెల్లగా చెయ్యను.
అండ్ నాకు ఇంటి పనులు చేసుకోవాలంటే చాలా ఇష్టము. నేను ఇష్టంతో చేసుకుంటాను నా వర్క్స్ ఏవైనా కానీ. క్లీన్గా ఉంచుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. నేను ఇలా వర్క్ చేసుకుంటాను, నాకు ఇలా ఉండడమే ఇష్టము. చిన్నోడు ఆడుకుంటుండో, పెద్దోడు చిన్నోడు బాగానే ఆడుకుంటారు, ఏమంతా సతాయించారు. కాకపోతే ఒక్కసారి కొట్లాడుకోవడం, గొడవ పడుకోవడం, కొట్టుకోవడం స్టార్ట్ అయిందంటే ఇక ఆపలేం వాళ్ళిద్దరిని. చాలా కష్టము. ఏడవడం స్టార్ట్ చేసినైతే ఇంకా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. నేను డిష్ వాషర్ యూజ్ చేయను, మాకు డిష్ వాషర్ కూడా ఉంది, బట్ నేను డిష్ వాషర్ యూజ్ చేయను, దానికి కరెంట్ వేస్ట్ అని చెప్పి డిష్ వాషర్ యూజ్ చేయను. నేను వాటర్ నార్మల్గా మనము ఎలా వాష్ చేసుకుంటామో అలానే వాష్ చేసేసుకుంటాము. ఈవినింగ్ టైము ఫ్రూట్స్ జ్యూస్ తాగుతామని చెప్పి ఇవన్నీ తీస్తున్నాను. బ్లాక్ గ్రేప్స్ అనమాట. జ్యూస్ తాగుతామని చెప్పి బ్లాక్ గ్రేప్స్ అన్నీ తీస్తున్నాను. జ్యూస్ చేసిన వీడియో రికార్డ్ చేయలేకపోయాను, సమ్హౌ అది మిస్ అయిపోయింది. మేము జ్యూస్ తాగిన తర్వాత చిన్నోడికి మిల్క్ పట్టానమాట. చూడండి, ఈవినింగ్ టైము 6:30 అవుతుంది అనుకుంటా. ఇలా ఉంది ఇంటి హాలత్. మార్నింగ్ ఎంత క్లీన్గా పెట్టానంటే అంత క్లీన్గా పెట్టాను. ఈవినింగ్ అయ్యేసరికి ఇలా అవుతుందన్నమాట ఇల్లు. సర్ది యాస్టకు వస్తుంది నాకే. సో ఇదండి నా ఈ లండన్ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ మోటివేట్ మీ విత్ యువర్ వాల్యుబుల్ సబ్స్క్రైబ్ బటన్. నన్ను మోటివేట్ చేయాలని కోరుకుంటున్నాను. సో టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.